సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలవ్వాలంటే ప్రజా సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర సమాచార కమిషనర్ విఎస్కే చక్రవర్తి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థలో నిర్వహించిన సమీక్షలో రికార్డుల నిర్వహణ, ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారంపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కాకినాడ పర్యటనలో భాగంగా రాష్ట్ర సమాచార కమిషనర్ విఎస్కే చక్రవర్తి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్టీఐ చట్టం అమలును సమీక్షించారు. సెక్షన్ 4(1)(b) ప్రకారం సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలని, దరఖాస్తులకు నిర్ణీత గడువులో పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థి తెలుగులో సమాచారం కోరితే తెలుగులోనే ఇవ్వాలని, దరఖాస్తులో సందేహాలుంటే వెంటనే దరఖాస్తుదారుని సంప్రదించాలని సూచించారు. థర్డ్ పార్టీ సమాచారాన్ని చట్ట నిబంధనల ప్రకారమే నిర్వహించాలని, పీజీఆర్ఎస్ ఫిర్యాదులను సక్రమంగా నమోదు చేసి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనం ఉన్న సందర్భాల్లోనే సమాచారం వెల్లడిస్తామని, వ్యక్తిగత సమాచార విషయంలో చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తామని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పీఏఓలు, అప్పీలేట్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్యార్థుల్లో కూడా ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. సమాచార హక్కు చట్టం క్షేత్రస్థాయిలో ఎలాగ అమలవుతుందో పరిశీలించడానికి కాకినాడ జిల్లా పర్యటనకి రావడం జరిగింది. అందులో భాగంగా తొలుత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో సమీక్ష నిర్వహించారు. ఇక్కడ పిఏఓలు, ఎఫ్ఏఎల్తో సమీక్ష నిర్వహించడం జరిగింది. వాళ్ళు మెయింటైన్ చేస్తున్న 4(1)(b) రికార్డ్స్ కూడా తనిఖీ చేస్తున్నాం ప్రస్తుతం. అందులో భాగంగా ప్రధానంగా ఇక్కడ చూస్తున్నది ఏంటంటే అన్ని మున్సిపల్ ఆఫీసుల్లో కూడా మా ముందుకు వస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి సమాచారం కోసం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా వితిన్ ప్రిస్క్రైబ్డ్ టైంలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇచ్చే సమాచారం కూడా సమగ్రంగా ఇవ్వాలని ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి సమాచార హక్కు మీద ఉద్యోగులందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమాచార కమిషన్ కూడా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పిఏఓలకి, ఎఫ్ఏఎల్కి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే పబ్లిక్ కూడా సమాచార హక్కు మీద ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా కమిషన్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా కాలేజీ స్థాయి నుంచి కూడా విద్యార్థులకి సమాచార హక్కు, దాని స్ఫూర్తి ఏమిటి అనేది తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. జెన్జీకి కూడా ఈ యాక్ట్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కూడా కమిషన్ ముందుకెళ్ళబోతుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలవ్వాలంటే ప్రజా సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కాకినాడ జిల్లా పర్యటనలో రాష్ట్ర సమాచార కమిషనర్ విఎస్కే చక్రవర్తి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు ఆద్యంతం బాధ్యతాయుతంగా స్పందించాలి. అర్జీదారులకు నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.